అప్పుడు జామెంట్రీ కంబాక్సెస్ ఉన్నాయి చిన్నవి. హ్మ్. ఆ జామెంట్రీ కంబాక్స్‌లలో 500 అది. నోట్లు ఓపెన్ అండ్ క్లోజ్ చేసేయి. దానిలో ఉన్న సెటప్ మొత్తం తీసేసేసి జామెంట్రీ సెటప్ స్టీల్ టైప్‌లో స్టీల్‌వి వచ్చేది కదా! యాహ్! ఓకే. స్టీల్‌వి. దాన్ని ఓపెన్ చేయడం, ఆ బాక్స్‌లో మొత్తం నోట్స్ అన్నీ ఫిల్ చేసేసుకోవడం, బాక్స్ క్లోజ్ చేసి ఇంట్లో దాచిపెట్టడం. ఎంతకాలం మెయింటైన్ చేశారు? ఆహ్, లైక్ 10థ్ క్లాస్ ఫస్ట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ అసైన్‌మెంట్ స్టార్ట్ అయినప్పుడు వరకు తెలీదు. ఎన్ని అప్పుడు మంత్స్ ఒక ఆల్‌మోస్ట్? అరౌండ్ ఒక 6-7 మంత్స్ అండి. ఇంక్లూడింగ్ హాలిడేస్ కలిపి. పెద్ద దొంగ మీరసలు ఈ ఆ! లెక్కన. సో, సరే. ఓకే. అది గూడా ఎలా తెలిసిందంటే హ్మ్. మనం పెద్ద ఇంటెలిజెంట్ గాదు గదా! ఒక మిషనరీ స్కూల్‌లో చదివాను నేను ఓకే. తాడిపత్రిలో. ఆ మిషనరీస్ అప్పటిదాకా నాకు 8థ్ క్లాస్ వరకు అసలు ఇంగ్లీష్ అంటే ఏందో తెలీదు. ఇంగ్లీష్ నేర్పిస్తారు కదా బేసికల్‌గా అప్పటిదాకా తెలీదు. హ్మ్. అంటే మంచి ఐఐటీ స్కూల్సే మంచి మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ స్కూల్స్ హ్మ్. అదే స్కూల్స్‌లో చదివినా సరే హ్మ్. మనం స్కూల్‌కి పోయేది గాదు గదా! ఫస్ట్ నుంచే అంతేనా మీరు? అంతే. అంటే మనం ఏంటంటే మమ్మీ మమ్మీ వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎంప్లాయీ. మమ్మీ ఏమో డ్యాడీ? మార్నింగ్ ఎళ్ళిపోతది. డ్యాడీకి ఫస్ట్ మనకేంటంటే ఎలక్ట్రికల్ షాప్ ఉండే. ఓహ్! నాయుడు ఎలక్ట్రానిక్స్ అని జెప్పి. తర్వాత డ్యాడీ మూవీ ఇండస్ట్రీలోకెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళీ దాని నుంచి వచ్చేసి మళ్ళీ వేరే వేరే షాప్స్ పెట్టాడు. మళ్ళీ హోటల్స్ పెట్టాము. సో, ఆయన బిజీ, మమ్మీ బిజీ. మమ్మీ మనం బిజీ. జేసే పనేంటంటే క్లాసులు బంక్ ఆ! కొట్టేవాళ్ళం. మా పిన్ని ఉండేది. మా పిన్ని ఏంటంటే కాళ్ళు, చేతులు పట్టుకొని ఇద్దరు పిన్నిలు. ఒకరి కాళ్ళు, ఒకరి చేతులు పట్టుకొని స్కూలుకి తీసుకెళ్ళేవాళ్ళు కొట్టుకుంటూ. మంచి స్టోరీ మీది. ఆ! అయినా అలా వెళ్ళేది గాదు. వినేది. ఏముంది స్కూలుకెళ్తాం. హ్మ్. ఎళ్ళేసేసి ఆపోజిట్‌లోనే ఒక చిన్న షాప్ ఉంటది. హ్మ్. ఎళ్లి మోషన్‌కో టాబ్లెట్ ఇయి అనేది. అంటే వాడు మోషన్ తగ్గడానికి టాబ్లెట్ ఇస్తాడు. అమ్మమ్మ వాళ్ళ దగ్గర పోయి ఏం చెప్పేది, నాకు కడుపు నొప్పిలేస్తుంది. మోషన్ టాబ్లెట్ కొనుక్కొని టాబ్లెట్ ఏసుకున్న మోషన్స్ అయితున్నాయని చెప్పేది. అక్కడికెళ్ళి మోషన్ అవ్వడానికి ఇచ్చారా? లేకపోతే కాకుండా ఉండడానికి ఇచ్చారా? అని అడగరుగా. మోషన్ టాబ్లెట్ ఇచ్చారా? ఆ! ఇచ్చామండి. ఆ! ఓకే. ఆ! రైట్ రా పో పడుకో. ఈ తెలివితేటలన్నీ మీరు బిజినెస్‌లో పెట్టారు కాబట్టి బతికిపోయింది. ఇంకెక్కడన్నా పెట్టుంటే నష్టపోయేవాళ్ళం మేము. అయ్యయ్యయ్యో! ఓకే. రైట్.